సో నేను మీకు చెప్పిన 3 ఫార్ములాస్ చూడండి ఒకసారి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఫార్ములా ఏంటి? వేర్ ఫస్ట్ చెప్పండి. వేర్ m లెస్ దెన్ n అంటే ఏంటి? ఫస్ట్ ఒక 2 మ్యాట్రిక్స్లు ఉన్నాయి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, ఓకేనా? ఫస్ట్ మ్యాట్రిక్స్ ఆర్డర్ వచ్చి mn, సెకండ్ మ్యాట్రిక్స్ ఆర్డర్ వచ్చి nm, ఓకేనా? ఇందులో జాగ్రత్తగా చూడండి, రిపీట్ చేస్తున్నా మళ్ళీ. ఇందులో m అనేది n కన్నా చిన్నది అవుతే, m అనేది n కన్నా చిన్నది అయితే ఫస్ట్ ఎప్పటిలాగే డెట్ ఆఫ్ AB చేస్తాము, ఓకేనా? డెట్ ఆఫ్ AB అంటే ఏ మ్యాట్రిక్స్ బి మ్యాట్రిక్స్ మల్టిపుల్ చేసి వచ్చిన మ్యాట్రిక్స్కి డెట్ కడతాం. దానికి ఈక్వల్గా నెక్స్ట్ సమేషన్ అరేంజ్ చేస్తాము. సమేషన్, ఓకేనా? సమేషన్ విషయం మర్చిపోవద్దు. ఇది ఎప్పుడు? వేర్ m లెస్ దెన్ n, వేర్ m లెస్ దెన్ n, ఓకేనా? ఈ రూల్ అయినప్పుడు మాత్రమే సమేషన్ యూజ్ చేస్తాము, ఓకేనా? ఈ సమేషన్ లో వచ్చేసరికి సబ్ మ్యాట్రిక్స్ గా డివైడ్ చేస్తాం. సబ్ మ్యాట్రిక్స్ వచ్చేసరికి ఏ సబ్ మ్యాట్రిక్స్ ఇంటూ బి సబ్ మ్యాట్రిక్స్, ఓకేనా? ఏ సబ్ మ్యాట్రిక్స్ ఇంటూ బి సబ్ మ్యాట్రిక్స్. ఈ సబ్ మ్యాట్రిక్స్ లో 1 నుంచి n వరకు ఉంటాయి. అవి కాలమ్స్ అయినా అవ్వచ్చు, రోస్ అయినా అవ్వచ్చు, ఓకేనా? ఏ మ్యాట్రిక్స్ మనం మల్టిపుల్ చేసినప్పుడు ఏం యూజ్ చేస్తాము? కాలమ్స్ యూజ్ చేస్తాం, అవునా? మల్టిప్లికేషన్ టైం పీరియడ్ లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ చూస్తాం, బిలో నెంబర్ ఆఫ్ రోస్ చూస్తాం. సో అలాగే ఇక్కడ ఏలో కాలమ్స్ తీసుకుంటాం సబ్ మ్యాట్రిక్స్ గా, బిలో రోస్ తీసుకుంటాం సబ్ మ్యాట్రిక్స్ గా. అర్థమవుతుందా? ఏ సబ్ మ్యాట్రిక్స్ గా కాలమ్స్ యూజ్ చేసి తీసుకుంటాం, బి సబ్ మ్యాట్రిక్స్ గా రోస్ తీసుకుంటాము. అర్థమైందా లేదా? ఓకేనా? నెక్స్ట్ ఇదే వేర్ m గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఈక్వల్ టు నా m గ్రేటర్ దెన్ n అయితే కనుక m గ్రేటర్ దెన్ n, ఇందాకలాగే సేమ్ ఏ మ్యాట్రిక్స్ ఉంది దాని ఆర్డర్ mn, బి మ్యాట్రిక్స్ ఉంది దాని ఆర్డర్ mn, nm, ఓకేనా? ఏలో కాలమ్స్, బిలో రోస్, ఓకేనా? సో ఈ టైం పీరియడ్ లో మల్టిపుల్ చేసిన తర్వాత, ఏబి మ్యాట్రిక్స్ మల్టిపుల్ చేసిన తర్వాత వాటి డెట్ కడితే ఈ డెట్ అనేది 0 అయిపోద్ది. వాటి డెట్ అనేది 0 అయిపోద్ది, ఓకేనా? అర్థమైందా? ఇది సెకండ్ రూల్. ఎప్పుడు? వేర్ వేర్ m గ్రేటర్ దెన్ n అయితే, వేర్ m గ్రేటర్ దెన్ n అయితే కనుక డెట్ ఆఫ్ AB అనేది 0 అయిపోద్ది. ఇది సెకండ్ రూల్, ఓకేనా? నెక్స్ట్ థర్డ్ రూల్ వచ్చేసరికి m ఈక్వల్స్ టు n అంటే ఈ రెండు ఉన్నాయి చూసారా, ఈ రెండు ఈక్వల్ అయితే, అలా ఈక్వల్ ఎప్పుడు అవుతున్నాయి? స్క్వేర్ మ్యాట్రిసెస్, ఓకేనా? ఆర్డర్ అనేది ఎప్పుడు ఈక్వల్ అవుతుంది? స్క్వేర్ మ్యాట్రిసెస్. స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే అప్పుడు డెట్ ఆఫ్ AB ఈక్వల్స్ టు డెట్ A ఇంటూ డెట్ B అవుతుంది, ఓకేనా? దీన్నే మనం క్యాచ్-బెనెట్ థీరం అంటాము, ఆర్ క్యాచ్-బెనెట్ ఫార్ములా అంటాము, ఓకేనా? దీన్నే మనం క్యాచ్-బెనెట్ ఫార్ములా ఆర్ క్యాచ్-బెనెట్ థీరం, ఓకేనా? అర్థమైందా లేదా? సరే, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ చూడండి, ఆర్డర్ ఏముంది? అబ్బాయి అమ్మాయిలు ఏ ఆర్డర్ ఏముంది? 2/3. నెక్స్ట్ ఏంటి? ఒకసారి చూడండి, mn ఆర్డర్ అన్నాను, m అనేది గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్? m లెస్ దెన్. సో ఫార్ములా ఏమవ్వాలి? అప్పుడు ఫార్ములా ఏమవ్వాలి? డెట్ AB ఈక్వల్స్ టు summation of subsets
డెట్ ఏ ఇంటూ నెక్స్ట్ డెట్ బి. ఓకేనా? ఇక్కడ ఏఎస్ అంటే ఏలో సబ్సెట్స్ అని అర్థం. ఓకేనా? ఓకేనా? ఏఎస్ అంటే ఏలో సబ్సెట్ అని అర్థం. అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? సో ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే ఇప్పుడు ఏబి ఫైండ్ అవుట్ చేయాలి. ఏబి ఎంత వస్తుంది చెప్పండి. ఏబి ఎంత వస్తుంది చెప్పండి. మల్టిప్లికేషన్ స్టెప్ బై స్టెప్ చెప్పండి. 1 ప్లస్ 3 ప్లస్ 0. నెక్స్ట్ 1 ప్లస్ 4. నెక్స్ట్ ఓకేనా? నెక్స్ట్ ఫైనల్ ఆన్సర్ ఏంటి ఇందులో? 4 6 6 ఏమవుతుంది ఇది? ఓకేనా? ఇప్పుడు దీనికి కట్ కట్టాలి. ఏ మ్యాట్రిక్స్ ఏది వచ్చిందో ఆ మ్యాట్రిక్స్ కట్ కట్టాలి. డెట్ ఆఫ్ ఏబి ఏమవుతుంది అప్పుడు? డెట్ ఆఫ్ ఏబి 4 into 2 minus 6 into 6. 8 minus ఏమవ్వాలి? మైనస్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ స్టెప్ అయిపోయింది కనుక ఏబి ఫైండ్ అవుట్ చేస్తాం కనుక నెక్స్ట్ డెట్ ఏ ఇంటూ సబ్సెట్ ఆఫ్ ఏఎస్ డెట్ ఏ సబ్సెట్ అండ్ నెక్స్ట్ బిలో సబ్సెట్ కి డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ సబ్సెట్ ఫైండ్ అవుట్ చేసే ముందు ఒక విషయం చూడండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కదా. ఎందుకంటే మల్టిప్లికేషన్ చూడండి ఇటగా చేస్తాం. ఓకేనా? అందుకే దాన్ని చూసుకుంటాం. అర్థమైందా లేదా? సో అలా చూసుకున్నప్పుడు సబ్సెట్స్ ఎన్ని వస్తాయి అంటే ఒక్కొక్క మ్యాట్రిక్స్ నుంచి 3 సబ్సెట్స్ వస్తాయి. అర్థమైందా? ఒక్కొక్క మ్యాట్రిక్స్ నుంచి 3 సబ్సెట్స్ వస్తాయి. అంటే మొత్తం 6 సబ్సెట్స్ వస్తాయి. ఆ 6 సబ్సెట్స్ ని ఒకదాంతో మల్టిపుల్ చేస్తే 3గా వస్తాయి. అర్థమైందా? అర్థమైందా లేదా? అర్థమైంది. సో ఇప్పుడు మనం ఇక్కడ యూజ్ చేసేది ఏంటంటే సమ్మేషన్ ఆఫ్ 1 greater than or equal to less than or equal to J1. ఓకేనా? less than or equal to J2, less than or equal to J3. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తామంటే డెట్ ఆఫ్ ఏ C1, C2. నెక్స్ట్ డెట్ ఆఫ్ B row 1 into row 2. నెక్స్ట్ ప్లస్ సరిగ్గా చూడండి ఫార్ములా ఇది ప్లస్ డెట్ A C2 C3. నెక్స్ట్ డెట్ B R2 R3 ప్లస్ డెట్ A C1 C3. నెక్స్ట్ డెట్ B R1 R3. ఓకేనా? ఫస్ట్ ఏ ఆర్డర్ అయితే తీసుకున్నామో 1 ఫస్ట్ తీసుకున్నాం కనుక ఇక్కడ కూడా 1 రావాలి. అర్థమైందా లేదా? సో ఇక్కడ ఏం చేస్తామంటే